జూలై 31న ఈ సంఘటన జరిగితే కేవలం 20 రోజుల్లో రాలిపోయిన పళ్ళు సాయికి తిరిగి వచ్చాయి. అదెలా సాధ్యం? సాయి అనే వ్యక్తిని కులం పేరుతో తిట్టారని ఇప్పటి వరకు ఒక్క సాక్ష్యం కూడా నమోదు కాలేదు. ఎలాంటి స్టోరీతో సినిమా నిర్మించాలో తులసి చందు గారు చెప్తే ఆయన తీస్తారు కదా. ఈ తెలంగాణ యోధులు ఎవరైతే ఉన్నారో వీరంతా ఆంధ్ర వాళ్ళని కూడా బయటికి వెళ్ళాలని ఉద్యమాలు చేశారు. మార్వాడీస్ మాత్రమే కొట్టారు అనేలా ప్లాన్ చేసిన స్క్రిప్ట్లో ప్రజలకు చీప్ వస్తువులు అమ్ముతున్నారని మీ కుళ్ళుకు బలైంది డీమార్ట్. కావాలంటే న్యూస్ చూడండి. మీకు జర్నలిజం రాకపోయినా నేర్పిస్తానని ఒక కోర్సు పెట్టారు. ఇది వ్యాపారమే కదా. మార్వాడి అయితే 10 రూపాయల వస్తువు 2 రూపాయలకి ఇస్తామనలేదే. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అనే సామెత తెలియదా? గత కొన్ని రోజులుగా తెలంగాణలో గో బ్యాక్ మార్వాడి ప్రొటెస్ట్ నడుస్తుంది. ఇది ఒక చిన్న గొడవ నుంచి నినాదంగా మారి ఇప్పుడు నిరసనలు బంద్ల వరకు వెళ్ళింది. ఈ అంశం పైన ప్రముఖ యూట్యూబర్ తులసి చందు గారు ఒక సుదీర్ఘ వీడియో చేశారు. దాదాపు 40 నిమిషాలు ఉంది. అందులో ఆమె చెప్పినవన్నీ ఇంకొకరి అభిప్రాయాలు ఏమిటి అనే చెప్పింది, కానీ నిజాల జోలికి వెళ్ళలేదు. మొత్తం వీడియోలో దాదాపు సగం తెలంగాణను సమర్థించే వారి అభిప్రాయాలే చెప్పింది. రిమైనింగ్ హాఫ్ వీడియోలో హాఫ్ కుక్ నిజాలను పూర్తిగా తెలుసుకుందాం. మార్వాడి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వారి చరిత్ర ఏంటి అనేది తులసి చందు గారు పూర్తిగా చెప్పలేదు. నేను కూడా దాని జోలికి వెళ్ళటం లేదు. ఇప్పుడు ప్రజెంట్ ప్రాబ్లం గురించే మాట్లాడదాం. ముందుగా గో బ్యాక్ మార్వాడి అనే స్లోగన్ను నేను సమర్థించను అని వీడియో మొత్తంలో తులసి చందు గారు 2 సార్లు చెప్పారు. మిగిలిన మొత్తం వీడియోలో మార్వాడిని ఎందుకు తెలంగాణ నుంచి తరిమి కొట్టాలో కారణాలు అన్నీ చెప్పారు. అంటే ఎవరికైనా మార్వాడీలపైన సానుభూతి ఉంటే అవి కూడా వదిలేసేయండి, మీకు తెలియని రీజన్స్ చాలా ఉన్నాయి, సో వెళ్ళగొట్టండి అనేలా మొత్తం వీడియో సాగింది. సో తులసి చందు గారు దాదాపు 10 సెకండ్లు మార్వాడీలను సమర్థించారు. అసలు ఆమె అలా చేయడము చాలా గొప్ప విషయం. ముఖ్యంగా బైక్ మీద వచ్చిన సాయి కిరణ్ అనే ఒక యువకుడు గట్టిగా హార్న్ కొట్టి కారు తీయమని చెప్పి అరిచి చెప్పాడు. సో మా షాప్ ముందు మేం కారు పెట్టుకుంటే నువ్వు మమ్మల్ని కారు తీయమంటావా అని చెప్పి అతని కులం వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ కులం పేరుతో తిట్టడం వల్ల ఈ గొడవ అనేది స్టార్ట్ అయింది. అతని మీద ఏ స్థాయిలో దాడి చేశారు అంటే అతనికి పళ్ళు ఊడిపోయాయి. 500 మీటర్ల దాకా ఈడ్చుకుంటూ వెళ్ళి దాడి చేశారు. ఆ విజువల్స్ అన్నీ కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. మార్వాడి ఫ్యామిలీ పర్సన్ అటాక్ చేశాడు, తిట్టాడు, అది తప్పే. అక్కడ మార్వాడీలే కాదు, ఎవరున్నా తప్పే. ఇక బూతులు తిట్టాడని చెప్పిన తులసి చందు గారు సాయి అనే వ్యక్తి పళ్ళు ఊడిపోయేలా మార్వాడి ఫ్యామిలీ కొట్టింది, 500 మీటర్ల పైన రోడ్డు పైన ఈడ్చుకెళ్లారు అని చెప్పారు. అతని మీద ఏ స్థాయిలో దాడి చేశారు అంటే అతనికి పళ్ళు ఊడిపోయాయి. 500 మీటర్ల దాకా ఈడ్చుకుంటూ వెళ్ళి దాడి చేశారు. ఆ విజువల్స్ అన్నీ కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. 500 మీటర్లు అంటే 1/2 కిలోమీటర్. ఒక్క ప్రూఫ్ చూపించండి ఇలా ఈడ్చుకెళ్లారు పళ్ళు ఊడిపోయాయని. ఒకే ఒక్క ప్రూఫ్. ఎవరి మీదైతే దాడి జరిగిందని అంటున్నారో ఆ సాయి అనే వ్యక్తి ప్రెస్ మీట్లో మాట్లాడారు. జూలై 31న ఈ సంఘటన జరిగితే కేవలం 20 రోజుల్లో రాలిపోయిన పళ్ళు సాయికి తిరిగి వచ్చాయి. అదెలా సాధ్యం? బహుశా ఇంప్లాంట్స్ ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నాడేమో, నిజంగా నాకు తెలియదు. నిజానికి ఇది ఒక చిన్న గొడవ. అందులోకి కులం ప్రస్తావన వచ్చిందని కుల పెద్దలు వచ్చారని రాజకీయం వచ్చి చేరాయి. సాయి అనే వ్యక్తిని కులం పేరుతో తిట్టారని ఇప్పటి వరకు ఒక్క సాక్ష్యం కూడా నమోదు కాలేదు. సంఘటనలో 500 మీటర్లు ఈడ్చుకెళ్ళినప్పుడు ఒక్కరు కూడా వినలేదా? ఎవ్వరూ అడ్డు చెప్పలేదా? ఒక్క వీడియో కూడా సోషల్ మీడియాలోకి రాకుండా మార్వాడీలు సోషల్ మీడియాను కూడా శాసిస్తున్నారా? మొత్తం టీవీ ఛానళ్లను కూడా మార్వాడీస్ కంట్రోల్ చేస్తున్నారా? ద కశ్మీర్ ఫైల్స్, ద తాష్కెంట్ ఫైల్స్, ద వ్యాక్సిన్ వార్, ద ఢిల్లీ ఫైల్స్, ద బెంగాల్ ఫైల్స్, ఈ మూవీసు బీజేపీ ప్రాపగాండా కోసమే తీసిన మూవీసు. అందుకే బీజేపీ వీటిని సపోర్ట్ చేస్తోంది ఈ మూవీస్ని. నేను ఇప్పుడు చెప్పిన మూవీస్లో ఆల్రెడీ తీసిన మూవీస్ ఉన్నాయి, ఇంకా తీయబోయే మూవీస్, రిలీజ్కి సిద్ధంగా ఉన్న మూవీస్ కూడా ఉన్నాయి. సో బీజేపీ కోసమే ఈ సినిమాలు తీసింది ఎవరు అని చెప్పి చూస్తే హైదరాబాద్కి చెందిన వ్యక్తులు, హైదరాబాద్కి చెందిన ఒక మార్వాడి ప్రొడ్యూసర్, అతని పేరు అభిషేక్ అగర్వాల్. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అనే బ్యానర్ స్థాపించి వరుసపెట్టి హిందుత్వ సినిమాలు, ఇస్లామోఫోబియో నింపే మూవీస్ని ఈ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది అనే విమర్శలు ఇప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. అభిషేక్ అగర్వాల్ అనే వ్యక్తి బీజేపీకి అనుకూలంగా సినిమాలు తీస్తున్నాడని చెప్పారు తులసి చందు. ఇక్కడ 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి, అభిషేక్ అగర్వాల్ తీసిన ఇతర సినిమాల సంగతి ఏంటి? సూపర్ హిట్ అయిన కార్తికేయ 2 అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పైనే నిర్మించారు. రవితేజ నటించిన ధమాకా, టైగర్ నాగేశ్వరరావు, సిద్ధార్థతో తీసిన టక్కర్, గూఢచారి, A1 ఎక్స్ప్రెస్, డైరెక్టర్ తేజతో తీసిన సీత, కిరాక్ పార్టీ, ఇలా వేరే కమర్షియల్ సినిమాలు కూడా తీశారు. ఇవే కాదు, కలాం గారి బయోపిక్ గూఢచారికి సీక్వెల్ కూడా తీస్తున్నారు.
ప్రొడ్యూసర్ అంటే ఒకే రకమైన సినిమాలు మాత్రమే తీయాలా? ఎలాంటి స్టోరీతో సినిమా నిర్మించాలో తులసి చందు గారు చెప్తే ఆయన తీస్తారు కదా. ఇక రెండవ పాయింట్, తులసి చందు చెప్పిన కాశ్మీర్ ఫైల్స్, బెంగాల్ ఫైల్స్, ఢిల్లీ ఫైల్స్, వీటిలో ఎక్కడైనా కాంగ్రెస్ను తిట్టారా? పోనీ బీజేపీని మాత్రమే నమ్మండి అని చెప్పారా? దేశ చరిత్రలో జరిగిన ఒక సంఘటన గురించి సినిమాగా తీస్తే తప్పేంటి? అలా అనుకుంటే దాదాపు సినిమా పుట్టినప్పటి నుంచి సినిమాటిక్ లిబర్టీ కోసం హిందూ గురువులను, ఆచారాలను, విశ్వాసాలను, దేవులను కూడా కించపరుస్తూనే ఉన్నారు. వాళ్ళందరికీ కాంగ్రెస్ ఫండింగ్ చేసిందే. ఒక విషయం మీకు ఎలా అర్థమైందో అది చెప్పకూడదు. అక్కడ ఏం జరిగిందో చెప్పాలి, నిజం చెప్పాలి. దాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. మార్వాడి వ్యాపారులు, మార్వాడి ఓటర్లు నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో పెరిగారు హైదరాబాద్లో అనేది ఇక్కడ అర్థం చేసుకున్నారు. మార్వాడీసు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారని చెప్పిన తులసి చందు, అసలు హైదరాబాద్లో ఎంతమంది మార్వాడీస్ ఉన్నారు, హైదరాబాద్ జనాభా ఎంత, అందులో మార్వాడీస్ పాపులేషన్ ఎంత? హైదరాబాద్లో ఒక అంచనా ప్రకారం కొంచెం అటు ఇటుగా 1 కోటి మంది జనాభా ఉంటే మార్వాడీసు ఒక 20,000 దాకా ఉండొచ్చు. పోనీ ఇంకో 10,000 వేసుకున్న 30,000 జనాభా ఉండొచ్చు. అంటే మొత్తం జనాభాలో 0.3%. వీళ్ళు రాజకీయ ఫలితాలను ప్రభావితం చేస్తున్నారంటే అదే హైదరాబాద్లో అక్రమంగా వచ్చి ఉన్న రోహింగ్యాల గురించి ఎందుకు మాట్లాడరు? దేశంలోకి అక్రమంగా వచ్చిన రోహింగ్యాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తక్కువలో తక్కువ 6,000 వరకు ఉంటారు. ఇది అఫీషియల్గా గవర్నమెంట్ గుర్తించిన సంఖ్య. గవర్నమెంట్ కూడా గుర్తించని అన్అఫీషియల్గా ఉన్న రోహింగ్యాలు అంతకంటే ఎక్కువ ఉంటారు. ఇంకా వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఓటింగ్ను ప్రభావితం చేయట్లేదా? వాళ్ళు ఓటు వేసేది ఎవరికో మీలాంటి జర్నలిస్ట్ అని చెప్పుకునే మీకు తెలియదా? ఇక ముస్లిమ్స్ రాజకీయాలను ప్రభావితం కాదు, శాసిస్తున్నారు. అది ఎందుకు చెప్పరు? గో బ్యాక్ మార్వాడిని సపోర్ట్ చేయను అంటూనే ఇంత విషయాన్ని కక్కుతున్నారు. ఇది మీకే సాధ్యం. అయితే ఈ మార్వాడి గో బ్యాక్ మూమెంట్లో ఎక్కువగా మనకి వినిపిస్తున్న పేరు తెలంగాణ శ్యామ్. తెలంగాణ శ్యామ్, ఎస్, పేరులోనే తెలంగాణను తగిలించుకున్న శ్యామ్ గారు తెలంగాణకు సపోర్ట్ చేస్తారా, బయట వారికా? ఈ తెలంగాణ యోధులు ఎవరైతే ఉన్నారో వీరంతా ఆంధ్ర వాళ్ళని కూడా బయటికి వెళ్ళాలని ఉద్యమాలు చేశారు. నిజానికి ఏదైతే దాడి జరిగిందని చెప్తున్న ఘటన చాలా చిన్నది. అది కేవలం ఈ కుల సంఘాలు దూరటం వల్లే ఇంత పెద్దదయ్యింది. దాడి జరిగింది అంటున్న సాయి వాళ్ళ అన్న కొంపల్లి అరవింద్ కూడా బీజేవైఎం లీడర్. ఇక ఇందులోకి రాజకీయం రాకుండా ఉంటుందా? ఇక మనం శ్యామ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో శ్యామ్తో పాటు సంఘటనలో ఉన్నాడని చెప్తున్న సాయిబాబా సాయిబాబు గారు కూడా ఉన్నారు. అదే చెవికి బొర్ర పడింది, తలకు బొర్ర పడింది అని చెప్పిన ఆ సాయి గారు ఉన్నారు. అంతా మార్వాడి, జైన్ మార్వాడి. ఆయన ఆపి ఆయన అడుగుతుంది, నిన్నెందుకు కొట్టిరు ఇక్కడ అన్న? నాకు ఇట్లా మా మిత్రునికి పైన దాడి జరిగిందని నాకు తెలియగానే నేను ఇమ్మీడియట్లీ వచ్చేసిన. ఇమ్మీడియట్లీ నేను మిల్క్ కనెక్షన్కి నేను వెళ్తున్నా. అయితే మా మిత్రుని పైన దాడి జరిగింది అనగానే నేను రావడం జరిగింది. రాగానే తూ క్యా రే దూద్ బేచ్ లేనే వాళ్ళే, తూ క్యా తెరి అవకాత్ క్యా అదే అని నా మీద అంటే. ఈ వీడియోలో తప్పంతా మార్వాడీలదే అనేలా ప్లాన్ చేశారు. బహుశా స్క్రిప్ట్లో లేని క్వశ్చన్స్ అడిగారో లేక సాయి తడబడ్డాడో తెలియదు. మార్వాడీస్ మాత్రమే కొట్టారు అనేలా ప్లాన్ చేసిన స్క్రిప్ట్లో సాయి కూడా మార్వాడీస్ని కొట్టినట్టు చెప్పాడు. నేను కూడా కొట్టేసిన. ఇక ఆ నుంచి స్టార్ట్ అయిపోయింది గొడవ. ఫస్ట్ ఈ సాయిబాబా అనే వ్యక్తి నేను కొట్టానని చెప్పబోతుండగానే ఈ తెలంగాణ శ్యామ్ అనే వ్యక్తి అడ్డుపడి కవర్ చేశాడు. మా మిత్రుని రక్తం అదంతా చూసి నాకు బరదాజు కాలే. నేను కూడా ఒకటి, నేను 2-3 కోపండి. నేను కూడా ఒకటి, నేను 2-3 కోపండి. నేను కూడా కొట్టేసిన. ఇక ఆ నుంచి స్టార్ట్ అయిపోయింది గొడవ. డీమార్ట్ ఓనర్ రాధాకిషన్ దమాని ఒక మార్వాడి. రత్నదీపు, విశాల్ మార్టు ఇలాంటి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల వెనుక ఉన్నది మార్వాడీలు. ఆదిత్య బిర్లా గ్రూప్ కానీ, బజాజ్ ఆటో కానీ, మిట్టల్ స్టీల్ కానీ ఇవన్నీ కూడా మార్వాడీలువే. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఎటు చూసినా కూడా మార్వాడీలు ఎస్టాబ్లిష్ చేసిన వ్యాపార సామ్రాజ్యాలు మనకు చాలా కనిపిస్తాయి. సిప్లా, విప్రో, లూలు గ్రూప్, మెట్రో షూస్, ఇన్ఫినిటీ హోటల్స్, ప్రెస్టేజ్, ఇంకా చెప్పాలా? ఈ కంపెనీస్ అన్నీ ముస్లిమ్స్వే. అదానీ గ్రూప్, సన్ ఫార్మా, లోధా గ్రూప్, ఏషియన్ పెయింట్స్, టోరెంట్ గ్రూప్, జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్, ఇవన్నీ జైన మతస్థుల వ్యాపారాలు. అయితే ఏంటి, మార్వాడీస్ తెలంగాణలో బిజినెస్ చేస్తూ ఉద్యోగాలు ఇస్తున్నారు, రెవెన్యూ ఇస్తున్నారు. ఎవరు ఏ బిజినెస్ చేస్తే ఏం ప్రాబ్లం? అంటే గో బ్యాక్ మార్వాడీస్ అంటే చిన్న చితక కాదు, పెద్ద పెద్ద వాళ్ళను కూడా తెలంగాణ నుంచి తరిమేయండి అని హింట్ ఇస్తున్నారా?
కష్టపడి తెలివితో వ్యాపారం చేస్తున్నారు, ఎదుగుతున్నారు. అందులో తప్పేంటి? నిజానికి ఇలా మాట్లాడి మిమ్మల్ని మీరు నీచంగా దిగజార్చుకుంటున్నారు తులసి చందు. అసలు సమస్య ఏంటి, దానికి రీజన్ ఏంటి, అది కరెక్టా కాదా అని మాట్లాడితే సరిపోతుంది. వీడియో మొత్తం ద్వేషమే. హైదరాబాద్ వాళ్ళు వేరే దేశాల్లో లేదా ఇండియాలోని వేరే ప్రాంతాల్లో బిజినెస్ చేయకూడదా? అలా చెప్పగలరా మీరు చేయకూడదని చెప్పి? పోనీ తెలంగాణ వస్తువులను వేరే వాళ్ళు కొనొద్దు అని చెప్పగలరా? ఒక జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి మీకున్న కనీస అర్హత ఏంటి? ఇది బాగానే ఉంటుంది. దీనివల్ల ప్రజలకు కొంత తక్కువ ధరకు వస్తువులు దొరికినా కూడా స్థానిక వ్యాపారాల సంగతి ఏంటి? ఒక్క డీమార్ట్ చుట్టూ ఎన్ని వ్యాపారాలు మూతబడి ఉంటాయి. అది చెప్పుల షాప్ కావచ్చు, బట్టల షాప్ కావచ్చు, స్టీల్ సామాన్లు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరి ఉపాధి కూడా ఒకే ఒక డీమార్ట్ కొట్టి పడేస్తూ ఉంటుంది. లక్షల మంది ఉపాధిని కోల్పోతారు. ఇక మార్వాడీస్ వల్ల వైశ్యుల వ్యాపారాలు ఎత్తేస్తున్నారని అంటున్నారు. ప్రపంచమంతా, నేను చెప్పేది ప్రపంచమంతా, మాల్స్, సూపర్ మార్కెట్, ఆన్లైన్ వల్ల చిరు వ్యాపారాలు మూతపడుతున్నాయని అంటుంటే ఒక్క తెలంగాణలో మాత్రం ఇలా మార్వాడీల వల్ల ఎత్తేస్తున్నారు అని అంటున్నారు. మీ దిష్టి తగిలే డీమార్ట్ నష్టాల్లో ఉంది. ప్రజలకు చీప్ వస్తువులు అమ్ముతున్నారని మీ కుళ్ళుకు బలైంది డీమార్ట్. కావాలంటే న్యూస్ చూడండి. అది ఏ ఏరియాలో ఉన్న డీమార్ట్కి వెళ్ళినా కూడా ఎప్పుడూ జనం కిటకిట్లాడిపోతుంటారు. డీమార్ట్లో దొరకని వస్తువే ఉండదు. అన్ని వస్తువులు అక్కడ దొరుకుతాయి. అది కూడా మిగిలిన మార్కెట్లో కంటే చాలా తక్కువ ప్రైస్కి మనకి ఇక్కడ వస్తువులు దొరుకుతూ ఉంటాయి. ఆన్లైన్ ప్రైస్ కంటే చాలా తక్కువ ధరకు దొరుకుతూ ఉంటాయి. దానికి కారణము వీళ్ళు బల్క్లో కొనడము, ఎక్కడెక్కడ ఆ వస్తువు తక్కువ దొరుకుతుందో అక్కడి నుంచి తీసుకొని రావడము. ఎక్కడైనా బల్క్లో కొంటే తక్కువ ధరకే వస్తాయి. అది డీమార్ట్ అయినా మరెక్కడైనా సరే. ఈ విషయము సాధారణ మనిషికి తెలుసు. బల్క్లో కొంటే బయట ప్రదేశాల్లో ఇంకా బేరమాడి తక్కువ రేట్లోనే కొనే అవకాశం అయితే ఉంది. కానీ డీమార్ట్ లాంటి చోట్ల మీరు ఎంత బల్క్లో తీసుకున్నా వాళ్ళు ఫిక్స్ చేసిన రేట్కే కొనాలి. మీలో ఎవరైనా సూపర్ మార్కెట్లో కానీ పెద్ద పెద్ద మాల్స్లో కానీ బేరమాడారా? ఒక్క వీడియో కోసం, వ్యూస్ కోసం ఇంత దిగజారాలా? సామాన్యుల అవసరాలే ఇక్కడ మార్వాడీలకు వ్యాపారంగా మారింది. అది టెక్స్టైల్స్ కానీ, జ్యువెలరీస్ కానీ, స్పైసెస్ కానీ, మనీ లెండింగ్, మనం ఇంట్లో వాడే కిరాణా సామాన్లు కావచ్చు. ఇక్కడ తులసి చంద్ గారు ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారు. సామాన్యుల అవసరాలే మార్వాడీల వ్యాపారంగా మారింది అని చెప్తున్న తులసి చంద్ గారికి వ్యాపారం అనే పదం మీద కూడా కనీస అవగాహన లేదు. ఎక్కడైనా ప్రపంచంలో వ్యాపారాలను చేస్తున్నారంటే అక్కడ లభించే వస్తువులు లేదా సేవలైన అవసరం ఉన్నవే. ఎడారిలో ఇసుక అమ్ముతారా? ఒక విలేజ్కి వెళ్ళి గడ్డి అమ్ముతారా? అడవిలో సిమెంట్ అమ్ముతారా? వ్యాపారం చేయాలంటే అక్కడ అమ్మే వస్తువులు ఎవరికో ఒకరికి అవసరం ఉండాలి. మినిమం అవగాహన లేకుండా ఎలా మాట్లాడుతున్నారండి? సరే, మార్వాడీలు చేస్తున్న వ్యాపారాలు తెలంగాణలో ఎవ్వరూ చేయలేని అద్భుత రహస్య వ్యాపారాలు ఏమైనా చేస్తున్నారా? జ్యువెలరీ స్టోర్స్, బట్టల షాపులు వేరే వాళ్ళు నడపటం లేదా? మరి వాళ్ళు ఇతరుల అవసరాలే వ్యాపారంగా చేస్తున్నారా లేక ఫ్రీగా ఇస్తున్నారా? ఫ్రీగా ఇవ్వాలన్నా తీసుకునేవాడికి అది అవసరం అయి ఉండాలి. ఇక్కడ అవసరమే వ్యాపారం. మీకు జర్నలిజం రాకపోయినా నేర్పిస్తానని ఒక కోర్స్ పెట్టారు. ఇది వ్యాపారమే కదా. ఇతరులు జర్నలిస్ట్ కావాలనుకునే ఆశ, అవసరం మీదే కదా మీరు వ్యాపారం చేస్తున్నారు. దాన్ని అక్కడ అమ్మడం వల్ల, ఆ మొత్తం నెట్వర్క్ వల్ల వాళ్ళ వస్తువుని తక్కువకు అమ్మగలుగుతున్నారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన వ్యాపార సూత్రం. మార్వాడీలకు ఎంత నెట్వర్క్ ఉన్నా, బజాజ్ వాళ్ళదే అయినా, డాబర్ వాళ్ళదే అయినా, వాళ్ళ ప్రోడక్ట్స్ మార్వాడీలకే డిస్ట్రిబ్యూషన్ ఇస్తామనలేదే. మార్వాడి అయితే 10 రూపాయల వస్తువు 2 రూపాయలకి ఇస్తామనలేదే. రైలు, బస్సు వెళ్ళని ఏరియాలు ఏమైనా ఉంటాయేమో కానీ మార్వాడీలు వెళ్ళని ప్రాంతాలు లేవు. ఇది ఒక సామెతలాగా కూడా చెప్తారు. రైళ్ళు, బస్సులు వెళ్ళలేని చోటుకు మార్వాడి వెళ్ళగలడు అని చెప్పే సామెత తెలిసిన మీకు తమ్ముడే పేకాటే అనే సామెత తెలియదా? లేదంటే సామెతలో తమ్ముడున్నాడు, ఇందులో పురుష అహంకారం ఉంది, ఆ సామెతలో అక్క అని పెడితేనే నేను ఒప్పుకుంటానంటారా? ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో ఏ వస్తువు చీప్గా దొరుకుతుంది అనేది అందరికంటే ముందు మార్వాడీలకు తెలుస్తుంది. వాళ్ళ నెట్వర్క్ అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఏ వస్తువు చీప్గా దొరికినా ముందుగా మార్వాడీస్కి ఎలా తెలుస్తుంది? ఆన్లైన్ బాగా అందుబాటులోకి వచ్చి చాలా సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఈ మాట ఎలా అనగలుగుతున్నారు? చీప్గా ఎక్కడ దొరికినా ఆ వస్తువులు కేవలం మార్వాడీలకే అమ్మబడును అని చెప్తున్నారా? బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నారా? లేదా DNA టెస్ట్ చేసి మరీ మార్వాడీలు అయితేనే ఆ వస్తువులు చీప్గా అమ్ముతున్నారా? వీళ్ళెవరు అంటే బిహైండ్ దిస్ ఫేక్ ఆపరేషన్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ యాస్ మహావీర్ జైన్, రాకేష్ జైన్. మార్వాడీలు హిందువులతో పాటు జైన కల్చర్ కూడా ఉంటాయి వాస్తవంగా. సో ఇది వీళ్ళే ఈ ఫేక్ ప్రొడక్ట్స్ కేవలం సబ్లికే పరిమితమా అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇక మార్వాడీసు కల్తీ వ్యాపారం చేస్తున్నారని చెప్పారు.
అదేదో మార్వాడీస్ మాత్రమే చేస్తున్నారు అనేలా చెప్పడమే విచిత్రం. మనం 2025లో ఉన్నాం. కల్తీకి కులం ఏంటి, మతం ఏంటి? చెయ్యాలనుకున్న వాళ్ళు చేస్తున్నారు. ఇంకా వీళ్ళే చేస్తున్నారు, వాళ్ళే చేస్తున్నారు, మిగిలిన వాళ్ళు మంచోళ్ళు అంటే ఎప్పటి కాలం గురించి మాట్లాడుతున్నారు? ఇదిగో జస్ట్ కొన్ని చూడండి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి శివారులో లేబుల్ లేకుండా వంట నూనె తయారు చేస్తున్న విష్ణు ఇండస్ట్రీస్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేశారు. లేబుల్ లేకుండా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న 2500 లీటర్ల వంట నూనె బాక్స్ ని సీజ్ చేశారు. నూనె తయారీలో సేఫ్టీ పాటించడం లేదని గుర్తించారు. భాగ్యనగరంలో ఫుడ్ సేఫ్టీపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే ఆందోళన కలిగిస్తోంది. ఈ సర్వేలో ఫుడ్ క్వాలిటీలో హైదరాబాద్ చివరగా నిలిచింది. 2 నెలల వ్యవధిలోనే 84% ఫుడ్ పాయిజన్ కేసులు భాగ్యనగరంలో నమోదయ్యాయి. 62% హోటల్స్ గడువు తీరిన పాడైపోయిన కుళ్ళిన ఆహారాన్ని కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇంకా వందల్లో ఉన్నాయి ఇలాంటి కల్తీ ఉదంతాలు, దాచిపెట్టాం. మరి వీళ్ళంతా ఎవరు? వీళ్ళు కూడా మార్వాడీసేనా? ఇంత దరిద్రంగా ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక యూట్యూబర్ నుంచి నేను ఎప్పుడు ఆశించలేదు. తులసి చందు మాటలు వింటుంటే అసహ్యం వేస్తుంది. ఇక్కడ దాడికి గురైన సాయి కిరణ్ ఒక దళితుడు. దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అదే బస్తీలో ఇక్కడ దళితులను దళితులు అని ఇంకెవరో అనాల్సిన అవసరం లేదు. ప్రతి చిన్నదానికి వాళ్ళకు వాళ్ళే మేము దళితులం అని చెప్పుకుంటుంటారు. వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అదే చెప్తారు. ఒకసారి కాదు 10 సార్లు చెప్తారు. అయినా పాపం దళితులకు ఏ ఇబ్బంది ఉండదు. విచిత్రం ఏంటంటే దళితుడు అనే పదాన్ని వారికి నచ్చని వాళ్ళంటే మాత్రమే అది తప్పని, అదో నేరమని వీళ్ళకి గుర్తుకొస్తుంది. ఇక్కడ దాడికి గురైన సాయి కిరణ్ ఒక దళితుడు. దాడికి దళితుడు అనే దానికి సంబంధం లేదు. ఆ దాడిలో అతని కులాన్ని పెట్టి తిట్టి ఉండొచ్చు. అయినా ఈ మొత్తం వ్యవహారం దళితుడు అయినందుకే జరిగింది. అదే దళితుడు కాకపోయింటే జరిగేది కాదు అనేలా చూపిస్తున్నారు అందరూ. కారు తీయమన్నందుకు కులాన్ని ఎత్తి తిట్టడం, కొట్టడం తప్పే. ఈ సంఘటనలో మార్వాడీలు కొట్టారని సాయి అనే వ్యక్తి, అతనికి సహాయంగా వచ్చిన వ్యక్తి కూడా మార్వాడీలపై చేయి చేసుకున్నారు. ఇది ఆత్మరక్షణ కోసం కాబట్టి తప్పు లేదు. ఒక చిన్న గల్లీ గొడవ కేవలం కులం రావటం వల్ల ఇంత పెద్దదయింది. కులంతో తిట్టాడు అనడానికి స్థానికంగా ఒక్క సాక్ష్యం లేదు. తులసి చందు చెప్పినట్లు ఆమె గురించి మాట్లాడడం ఇష్టం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.